గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కానిస్టేబుల్ శిక్షణలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు సన్మానం. పోలీసులంటే సమాజంలో గౌరవం తీసుకురావాలన్న రాచకొండ సిపి మహేష్ భగవత్. జగిత్యాల పట్టణ శివారులో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. 136 కిలోల సిల్వర్, 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం. వక్ఫ్ ఆస్తుల కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన కార్యదర్శి మహబూబ్ బాషా డిమాండ్. డీటెయిల్స్లోకి వస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలోని గతంలో నిర్వహించిన రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ శిక్షణలో ఉద్యోగం పొందిన అభ్యర్థులను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ సిపి మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఇబ్రహీంపట్నం ఏసీపీ సిఐ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను పోగొట్టడానికి యువతకు రాచకొండ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడిందని, సుమారు 500 మంది కుటుంబాలకు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని చెప్పారు. కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి రఘునందనరావు గారు, ఆయన యాక్చువల్లీ 93 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన ట్రైనింగ్ కూడా చేశారు. తర్వాత ఆయన గ్రూప్ 1 వచ్చిన తర్వాత డెప్యూటీ కలెక్టర్ గా మన రాష్ట్రంలో ఆయన జాయిన్ అయ్యి తర్వాత ఆయనకి ఐఏఎస్ నామినేట్ అయ్యారు. సో నేను ఖమ్మం జిల్లాలో ఎస్పీ ఉన్నప్పుడు మన రఘునందనరావు గారు అక్కడ జాయింట్ కలెక్టర్, అది మా పాత పరిచయం. ఆ పరిచయంతో నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంది, అది మనం ముందుకు వెళ్తానని చెప్తే ఇమీడియట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మనం మేడం అనిత రామచంద్రన్ మ్యామ్కి తెలుసు, మన యాదాద్రి భువనగిరి జిల్లా అంటే వెనకబడిన జిల్లా, స్పెషల్లీ ఇక్కడ రాచకొండ ప్రాంతం, కోటుకల్, నారాయణపూర్ మండలాలు, ఇంకా కొన్ని గ్రామాలు అక్కడ ఆర్థిక సౌకర్యం కూడా కనెక్టెడ్ లేవు గ్రామం, ఆ పరిస్థితి ఉంది. సో ఈ ఏరియా నుంచి మాక్సిమం క్యాండిడేట్ సెలెక్ట్ చేయాలని మేడం ముందుకు రావడం జరిగింది. మన రఘునందనరావు గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లోకేష్ లాస్ట్ 2 months నుంచి ఈ ప్రోగ్రామ్ అది కొంచెం కొన్ని కారణం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తారని అప్పుడు కన్ఫర్మేషన్ అయింది. అదే రోజు ఈ ఆర్టీసీ సమ్మె మొదలైంది. ఆర్టీసీ సమ్మె వల్ల అది ఆగిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టాలని ప్లాన్ చేస్తారు. మాత్రం మీకు తెలుసు, తెలంగాణ అంటే లోకల్ పేపర్లో ఏమైనా రిలీజ్ ఉంటుంది, అందరూ బిజీ అయిపోయినారు. దానివల్ల ఈ ఆలోచన బహుశా మీ అందరికీ ఇప్పుడు వెరిఫికేషన్స్ కూడా అయిపోయినాయి. ఒక వారం 10 రోజులు మీరు ట్రైనింగ్కి వెళ్తారు. ఈ ట్రైనింగ్ లాస్ట్ 2 months నుంచి ఈ ప్రోగ్రామ్ అది కొంచెం కొన్ని కారణం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తారని అప్పుడు కన్ఫర్మేషన్ అయింది. అదే రోజు ఈ ఆర్టీసీ సమ్మె మొదలైంది. ఆర్టీసీ సమ్మె వల్ల అది ఆగిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టాలని ప్లాన్ చేస్తారు. మాత్రం మీకు తెలుసు, తెలంగాణ అంటే లోకల్ పేపర్లో ఏమైనా రిలీజ్ ఉంటుంది, అందరూ బిజీ అయిపోయినారు. దానివల్ల ఈ ఆలోచన బహుశా మీ అందరికీ ఇప్పుడు వెరిఫికేషన్స్ కూడా అయిపోయినాయి. ఒక వారం 10 రోజులు మీరు ట్రైనింగ్కి వెళ్తారు. ఈ ట్రైనింగ్
ఇక జగిత్యాల పట్టణ శివారులో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశానుసారం సీసీఎస్ మరియు జగిత్యాల పట్టణ పోలీసులకు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అనుమానాస్పద స్థితిలో కనిపించగా స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేశారు. స్విఫ్ట్ డిజైర్ కారులో వెనుక ఒక కంటైనర్లో సుమారు 136 కిలోల వెండి మరియు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 102 సిఆర్పిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ సింధు శర్మ తెలిపారు. మీకే టైం వేస్ట్ కదా, మొక్క పెట్టేది అక్కడ మాట్లాడేది ఏముండదు, ఫోటో తీస్తారు అంతేగా. అంటే ఏదైనా చెప్పేది ఉంటే మీరు వచ్చి తీసిన, ఇట్ వోంట్ వేస్ట్ యువర్ టైం. నో ఇంకా తీస్తాం. ఈరోజు అందాజా ఉదయం 5 గంటలకి మన సిసిఎస్ జగిత్యాల జిల్లా సిసిఎస్ అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నది TN30 BK 8689 అనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని ఆపి వెతకగా ఇందులో మనకి సేలం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడుకి చెందిన 4 శివానందం, మాయవాల్, అర్జునన్, సుందర్ రాజన్ అనే 4 మరియు వాళ్ళ వెనక సీట్ డిజైర్ వెనక సీట్లో కింద ఒక కంటైనర్గా ఫామ్ చేసి అందులో అప్రాక్సిమేట్లీ 136 kgs ఆఫ్ సిల్వర్ అండ్ అప్రాక్సిమేట్లీ 10 lakhs ఆఫ్ క్యాష్ మనకి వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది. ఇక్కడ మేడం వెహికల్ జగిత్యాల్ అవుట్స్కట్స్లో వెహికల్ చెకింగ్ వాజ్ కండక్టెడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిసిఎస్ జగిత్యాల్. ఈ దొరికిన వాళ్ళు ఈ 136 kgs ఆఫ్ గోల్డ్కి, ఈ క్యాష్కి ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ వౌచర్స్ కానీ బిల్స్ కానీ చూపించలేదు. సో ఇంత అన్అకౌంటెడ్ ఫర్ సిల్వర్ అండ్ క్యాష్ మనం ఎక్కడి నుంచి వచ్చిందని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రైమ్ నంబర్ 399/19 అండర్ సెక్షన్ 102 సిఆర్పిసి కింద జగిత్యాల టౌన్ పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. ముసరాంబాగ్లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద కన్నస్వాములు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం ఊరి నడుబొడ్డున ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ 3 పాఠశాలలు, ఒక మస్జిద్, ఒక శివాలయం, పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇలా ఉన్న గ్రామ పంచాయతీలో జియో సెల్ టవర్ నిర్మిస్తూ ప్రజల ప్రాణాలను చెలగాటమాడుతున్నారు అధికారులు. సెల్ టవర్ నిర్మించడం వల్ల చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వార్డు సభ్యులకు కూడా తెలియకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ స్థలంలో ప్రైవేటుకు సంబంధించి టవర్ వర్క్ నిర్మాణం గత 1 రోజు నుండే అత్యుత్సాహంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీకి పక్కనే మజీద్ పక్కనే అంగన్వాడీ, ఆ పక్కనే ఎంపీపీఎస్ మండల ప్రాథమిక పాఠశాల, దీనికి ఎదురుగా గ్రామ పంచాయతీకి ఎదురుగానే 2 గుళ్ళు, వేణుగోపాల స్వామి గుడి, అటు పక్కన శివాలయం, దానికి ఆనుకొనే మండల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఈ చుట్టుపక్కన ఒక 200 ఇండ్లు. చిన్న పిల్లలు ఈ స్కూల్లో కూడా ఫుల్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ టవర్ నిర్మాణం జరిగితే రేడియేషన్తో పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీన్ని ఆపించడం కోసం కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ వినతి పత్రాలు అందజేయబడతాయి. గ్రామ పంచాయతీలో టవర్ నిర్మాణం జరుగుతుందని తెలుసుకొని గ్రామ ప్రజలందరూ మనం మస్జిద్ కమిటీ సభ్యులందరము మస్జిద్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ టవర్ నిర్మాణం అయితే చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి. ఒక 70-80 మీటర్ల లోపు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇక్కడ టవర్ నిర్మించొద్దని ప్రజలు మరియు మస్జిద్ కమిటీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్తాన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేకులక్ష్మి, గోపి దంపతులు. వీరికి 2 కుమారులు. బతుకు తెరువు కోసం జైనూర్ మండల కేంద్రంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
భార్యాభర్తలిద్దరూ వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే భార్యాభర్తలు కలిసి బుగ్గలు అమ్ముకునేందుకు బయలుదేరారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో గోపి లింగాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేష్ రంగంలోకి దిగి గాలించిన రాము నాయక్ తాండ శివారు చెట్ల పొదలో లక్ష్మి శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండడం, అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో లక్ష్మిపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానించారు పోలీసులు. ఎల్లపట్టారు గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్ష్మి కుటుంబాన్ని స్త్రీ శిశు సంక్షేమ చైర్పర్సన్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పరామర్శించడానికి రావడంతో గ్రామస్తులు ఆమెను నిలదీశారు. ఎమ్మెల్యే వారిని సముదాయించి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాట్లాడి సర్పంచ్ అన్న నీతో మాట్లాడానా లేదా, స్పాట్లో నేను అందరు కలెక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి, నేను ప్రభుత్వంతో కూడా మనం దానికి రెస్పాన్స్ అవుతాం. అక్కడెక్కడో జరిగింది. ఒక మహిళ బయట తిరగాలంటే వాస్తవంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇప్పిస్తాము. తర్వాత రెండోది గవర్నమెంట్ నుంచి మరి కలెక్టర్ కూడా జాబ్ ఇప్పిస్తామని చెప్పారు, డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. మరి ఫస్ట్ దాంట్లో ఇచ్చారు, వాళ్ళకి రిమాండ్ పంపించారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఆయన ఎవరో కాదు కదా, నేను నాకు ఓటేసి మీరు గెలిపించారు. ఎందుకు? ఏదైనా ఆపద ఉన్నప్పుడు మీతో ఉండాలని చెప్పి. నేను ఆ రోజు లేను. వాస్తవంగా నేను ఇక్కడ ఉంటే, నేను రాకుంటే మీరు ఏదన్నా చెప్పొచ్చు నాకు, కానీ నేను లేనప్పుడు మీరు చెప్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను కూడా ఒక మహిళని అక్క, మీరు అట్లా మాట్లాడొద్దు. ఆమె రాలేదని నేను కూడా బాధపడినా వెంటనే సర్పంచ్తో మాట్లాడినా, ధర్నా చేస్తే నేను మనోళ్ళకి పంపించిన, పోయి న్యాయం చేయండి ఖచ్చితంగా పంపించండి అని కలెక్టర్తో. అది నేను చేసేదాన్ని. నేనున్నా ఉద్యోగం కూడా నేను ఇప్పిస్తా, అది నా బాధ్యత. ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. భర్తకు పాపిండు, ఇల్లు ఈ రకమైపోయింది, అని బస్కు ఆమైపోయింది. ఇప్పుడు అలా పిల్లలు గాటి ఎట్లా దాని గాటి ఎట్లా చేసిందో అట్లా ఆయనకి ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాం. నేను కలెక్టర్ తో ఇప్పుడు ఉద్యోగం దాని పానం ఎట్లా కోసిండో అవి వాళ్ళకు కూడా అట్లా కోసి దాని చిత్తగట్టలు చేసిండో వాళ్ళకు కూడా దళితుల కుటుంబాలకు జరిగిన విషయంలో మనము డబ్బులు ఇప్పిస్తాం. ఏది మేడం వెంకరెడ్డి విషయంలో ఫస్ట్ ట్రాక్ కోర్టు కస్టడీ ఇవన్నీ ఇక్కడ ఆశాబాదులు ఎందుకు జరుగుతలేవు? అశ్వబాదులు ఇవెందుకు జరుగుతలేవు? కాదే అన్న, తన పని చేసుకుంటా పోతుంది. మీరు ఎలా అయితే బాధపడుతున్నారో ఎన్నో జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ కలెక్టర్ తో కూడా మాట్లాడదాం. నేనేమన్నా, నేను మీతో వస్తాను, ఆసిఫాబాద్ కూడా వెళ్తాము, కలెక్టర్ దగ్గరకు వెళ్తాము, మాట్లాడతాము, ఉద్యోగం ఇప్పిస్తాం. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జయహో మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరి ఖనిలోని దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై జయహో మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరి ఖని ఎల్బీ నగర్ లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతరం పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయహో మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి జక్కని శ్రీలత మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ప్రియాంక గారి అత్యాచారం మరియు హత్య కేసులో నిందితులైనటువంటి వారిని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చి ఎన్కౌంటర్ చేసినటువంటి విధానాన్ని మేమందరం కూడా ఆ యొక్క సందర్భంగా చాలా వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా చాలా సంతోషించడం జరుగుతుంది. ఇలాంటి చక్కని న్యాయం అనేది జరగడం వల్ల తెలంగాణ వ్యాప్తంగానే కాదు, వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ధైర్యంగా సమాజంలో ముందుకు వచ్చి తన యొక్క కార్యాచరణను చేసుకోవడానికి ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం. కాబట్టి ఎంతోమంది క్యాండిల్ ర్యాలీలు మరియు వివిధ రకాలైనటువంటి నిరసనలు చేయడం జరిగింది. ఇలా అందరూ చేయడం వలన ఈరోజు అందరికీ ఒక చక్కని న్యాయం జరిగిందని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఇంకా ముందు ముందు ఇలాంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఒక అభివృద్ధిలో పాటుపడదామని తెలియజేస్తూ జయహో మహిళ నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏ తమ్మా ఓసారి పెళ్లి అమ్మా అవి
ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట డిగ్రీ కాలేజ్ ఆవరణలో చెత్త పెరిగిపోయిందని దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు చెబుతున్నారు. చెత్త బాగా పెరిగిపోవడంతో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది నిద్రావస్థలో ఉన్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్బంది దృష్టి సారించి డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడు స్వానిక్, మనవరాలు నేక్షకి ఆర్య స్థానాచార్యులు ప్రధానార్చకులు అక్షరాభ్యాసం చేయించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్య మర్యాదలతో స్వాగతం పలికి ఆర్య సాంప్రదాయ ప్రకారం సన్మానించి అమ్మవారి ప్రసాదం మరియు మెమెంటోని అందించారు. మహిళా ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని సినీ హీరో సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఇండియా చైర్మన్ సుమన్ తల్వార్ అన్నారు. స్థానిక జూబ్లీ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మార్షల్ ఆర్ట్స్ను ప్రవేశపెట్టి బాలికలకు ఆరోగ్యంతో పాటు తనకు తాను రక్షించుకునే ధైర్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కటాక్షం అనేది తెలిసిపోతుంది. చాలా మంది ఏంటంటే 100 సినిమాలు చేశారు. 100వ సినిమా ఏంటంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఏది అని ఇక్కడ ఉండదు. 100వ సినిమా సుమంది అయ్యప్ప స్వామి కటాక్షం అనేది అది నాకు చాలా పెద్ద ఒక గిఫ్ట్ అయ్యప్ప స్వామికి. యాక్చువల్గా నేను నిజం చెప్పాలంటే నాకు అయ్యప్ప స్వామి అంటే నేను ఎప్పుడు మాల వేసుకోలేదు. బట్ ఒక దేవుడి కింద పూజలు పిలుస్తారు, వెళ్తాను అంతవరకే. కానీ అయ్యప్ప స్వామి నా మీద ఇంత ప్రేమతో నాకు ఈ సినిమా 100వ సినిమా నాకు ఇవ్వడం నిజంగా అక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు, దేవుడు ఉన్నారు అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ 100 సినిమాలకి నాకు సపోర్ట్ చేసిన నిర్మాత, దర్శకులు, టెక్నీషియన్స్, కో ఆర్టిస్ట్, తర్వాత అంటే ఫైట్ మాస్టర్, ఫ్రంట్ మాస్టర్ అన్నిటికీ మించిపోయిన నా అభిమానులు నాకు ఇచ్చిన సపోర్ట్ వల్లనే, ప్రజల సపోర్ట్ వల్లనే 100 సినిమా నేను తెలుగు సినిమాలు 100 సినిమాలు హీరోగా నేను చేయగలిగింది. వాళ్ళందరికీ నేను చేతులెత్తి నేను నమస్కారం పెడుతున్నాను. ప్రేక్షకుల సపోర్ట్, ప్రేక్షకుల ఒక నాకు ప్రమోషన్ వల్లనే నేను చేయగలిగాను. సో ఇక్కడ ఎందుకంటే ఈ విషయం నేను ప్రతి ప్రెస్ మీట్లో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. కానీ ఖమ్మంలో అంటే నాకు స్పెషల్గా ఇక్కడ ఖమ్మం ఏంటంటే ఖమ్మంకి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే జలీల్ శ్రీనివాస్ ఈ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసిన తర్వాత అటు మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇటు నార్మల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో నేను అక్కడ వచ్చి సెపరేట్గా వాళ్ళకి చెప్పడం ఎప్పుడు కుదరదు. సో ఈ కరాటే ఫంక్షన్లో నేను ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమన్ వచ్చాడు, ఏం సాధించాడు, ఏం చేశాడంటే సాధించింది 100 సినిమాలు తెలుగులో హీరోగా సాధించాడు. సో ఒక రికార్డ్ బుక్ అది క్లోజ్ అయిపోయింది. ఇంకా తర్వాత అది ఎన్ని చేస్తాం ఏం చేస్తాం తెలియదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని కలిపితే డిసెంబర్కి దాదాపు 8 లాంగ్వేజ్లో కలిపితే 500 సినిమాలు టచ్ చేస్తున్నాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అంటే హీరోగా డిపార్ట్మెంట్కి ఇలాంటి నిర్ణయాలు వెంటనే కొన్నిసార్లు తీసుకోక తప్పదండి. జడ్జ్మెంట్ చాలా లేట్గా అవుతుంది. జడ్జ్మెంట్ వచ్చే లోపల ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ క్రైమ్ చేస్తున్నారు. అడిగేవాళ్ళు లేరు. సపోర్ట్ ఎక్కడి నుంచో వస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ ఎక్కడి నుంచో వస్తుంది. ఏ ఇంట్లో జరుగుతుందో ఈ ప్రాబ్లం, ఈ ట్రాజడీ వాళ్ళకే తెలుస్తుంది. ఆ నొప్పి ఏంటని మనకు తెలియదు, ఆ ఇంట్లోనే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి ఎంతో ప్రేమగా పెంచి చదివించి ఒక పెద్ద పిల్ల అయిన తర్వాత ఆ పిల్ల ఈ విధంగా ఫస్ట్ రేపు, దాని తర్వాత మర్డర్, దాని తర్వాత బర్నింగ్ ద బాడీ. ఎంత దారుణం అండి, ఎంత క్రూరమైన వాళ్ళకి ఆ మెంటాలిటీ అయి ఉంటుంది. నలుగురు ఒక గ్యాంగ్ రేప్ చేయడం డెఫినెట్లీ పోలీసు వాళ్ళు ఆయన ఎవరైనా అంటే ఎవరు చేశారో అది నాకు అనవసరం. వాళ్ళందరికీ నా నమస్కారం, పాదాలు వందనాలు, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. ఎందుకంటే బయట మా స్టేట్లో, బయట స్టేట్లో తమిళనాడులో నన్ను అడిగారు, ఏంటి మీ తెలంగాణ పోలీసు ఏం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే కేసీఆర్ గారు ఏంటి నాన్ స్టైక్ పెట్టుకుని కర్ర పెట్టుకుని ఒక్కొక్క బ్రిడ్జింగ్ లో కూర్చుంటారు. ఆయన
వేరే పని లేదు. ఆయన ఆర్డర్ ఇస్తారు, చేస్తారు. ఇప్పుడు చేశారుగా, ప్రూవ్ చేశారుగా. అందుకే నేను చెప్తున్నాను, జై కేసీఆర్కి, జై టీఆర్ఎస్ గవర్నమెంట్, జై పోలీస్, తెలంగాణ పోలీస్. హ్యాట్స్ ఆఫ్. అందరికీ ఒక మెసేజ్ వెళ్ళింది, తెలంగాణ పోలీస్ మామూలు వాళ్ళు కాదు, ఆర్డర్ ఇవ్వాలి కానీ ఆర్డర్ ఇస్తే మట్టికి దుమ్ము లేపుతారని చెప్పి. ఇది ఒక పక్కనే ఉన్నా నేను ఇంకోటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మహిళలు దయచేసి రాత్రిలో చీకటి ఉన్న చోటు దయచేసి ఒంటరిగా, మీకు తెలియని ప్లేస్ కి చీకటిగా వెళ్ళబాదు. తెలిసిన ప్లేస్ అయితే మీరు వెళ్ళండి. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ గల్లీలో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మీరు వెళ్ళండి. తెలియని చోటుకి ఆ ప్రాంతంలో ఎవ్వరు లేని ప్లేస్ ఇలా ఇరుక్కుపోవడం మరి. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు కబ్జా చేసిన కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన కార్యదర్శి బొందిమడుగుల మెహబూబ్ భాషా డిమాండ్ చేశారు. కర్నూలులో కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన మునగాలపాడు దగ్గర మస్జిద్ చెందిన సర్వే నంబర్ 80లో ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ కబ్జా చేసి అక్కడ ముస్లింలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కానిస్టేబుల్ శిక్షణలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు సన్మానం. పోలీసులంటే సమాజంలో గౌరవం తీసుకురావాలన్న రాచకొండ సిపి మహేష్ భగవత్. జగిత్యాల పట్టణ శివార్లో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. 136 కిలోల సిల్వర్, 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం. వక్ఫ్ ఆస్తుల కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన కార్యదర్శి మెహబూబ్ బాషా డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.